పబ్లిక్ ఎట్టరు ముందుగా అందరికీ శరణార్థులు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన ముచ్చట్లేందో ఓపాలు అరుచుకొని వద్దాం బారి. ఈ నెల 25న బతుకమ్మ కుంటను ప్రారంభించనున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువును కాపాడిన సంగతి తెలిసిందేనా? ఇప్పటికే బతుకమ్మ కుంటను సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలిసి కృతజ్ఞతలు తెలిపిండు ప్రమాద బాధితుడు గుండేటి రావులు. వరంగల్ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రావులు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిండు. రావులకు సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స అందించి కృత్రిమ కాళ్లను అమర్చేందుకు సాయం చేసింది రేవంత్ అన్న సర్కారు. ఇక విద్యుత్ శాఖ ఏడీ ఇంట్లో 2 కోట్ల నగదు పట్టుకుంది ఏసీబీ. హైదరాబాద్ లోని విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ నివాసంపై దాడులు నిర్వహించారు. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది ఏసీబీ. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత మీడియా ముందుకొచ్చిర్రు గ్రూప్ 1 ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు. తమపై కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం తెలిపిర్రు. చదువుకున్న కేటీఆర్ కూడా మూర్ఖుడ్లా మాట్లాడుతుందని పొట్టు తిట్టిర్రు. ఇక మార్కెట్లో సన్న బియ్యం ధరలు భారీగా తగ్గినాయి. రాష్ట్ర సర్కార్ రేషన్ దుకాణాల్లో పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తుందిగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు తగ్గుకుంటొస్తున్నాయి. ఇదివరకు రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇచ్చేటోళ్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు సన్న బియ్యం పంపిణీ చేయడం, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో 90% లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన బియ్యాన్ని తినడానికి ఉపయోగించుకుంటున్నారు. దీంతో రేట్లు తగ్గుతున్నాయి. ఇక రేపటి ప్రజాపాలన దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది సర్కారు. జిల్లా కేంద్రాల్లో రేపు మంత్రులు జెండా ఎగరేస్తారట. సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్ వద్ద జరిగే వేడుకల్లో పాల్గొంటాడట. ఈ అల్టి తెలంగాణలో ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బై బాయ్.